హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటి అంటే, సమ్మర్ అయితే అయిపోయింది, మామిడికాయలు కూడా ఎండ్ అయిపోవచ్చు అనమాట. అక్కడక్కడ ఒక్కొక్కటి దొరుకుతున్నాయి. ఇంకా మనం ఎంత వెతికినా కూడా మళ్ళీ ఒక సంవత్సరం వరకు అయితే అవి కనిపించవు కదా. అందుకే మేము ఈరోజు మా చేను దగ్గర ఉండే అక్కడొకటి ఉంటే వాటిని వేరపంచుకోవడానికని వెళ్తున్నాము. చాలా రోజుల నుండి హరికి అయితే చెప్తున్నాను, కానీ హరి కోసుకొని రావట్లేదు. అందుకే ఈరోజు నేనే కంకణం కట్టుకొని మరీ గోతం తీసుకొని బయలుదేరుతున్నాను అనమాట. హరిని కొట్లాడి గుదులాడి అన్నీ చేసి హరితో అయితే వెళ్తున్నాను. షన్ను అలాగే హరి వీడియో స్టార్ట్ చేసామంటే ఒక డిఫరెంట్ క్యారెక్టర్లకి అయితే వెళ్ళిపోతారనమాట. న్యాచురల్గా అయితే ఉండరు. అంటే వాళ్ళకి కెమెరా ఫియర్ అయితే ఉంది. సో అలా డిఫరెంట్గా ప్రవర్తిస్తూ ఉంటారు. అదే చెప్తున్నాను, నువ్వు షన్ను కెమెరా ఆన్ చేసామంటే చిన్న స్టిల్లు ఇవ్వరు కదా అనేసి చెప్తున్నాను. ఇంకా బయలుదేరుతున్నాము. మా ఇంటి దగ్గర నుండి చేను వచ్చేసి 4 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ మధ్య హైవే కూడా పడిందనమాట. బాగా ల్యాండ్స్ కూడా మంచి రేట్లు అయితే పలుకుతున్నాయి. ఇదిగోండి, ఇదే ఆకు తోట, అలాగే గుడిసె, స్విమ్మింగ్ పూల్ మీకు చూపించాను, కానీ ఇంతకుముందు కాపీరైట్ వచ్చి ఆ వీడియో అనేది డిలీట్ అయిపోయింది. ఇంకొకసారి పిల్లలతో కాకుండా మనం ఒక్కరమే వెళ్ళి వీడియో తీసుకొని వద్దాము అని అనుకున్నాం అనమాట. ఇదిగోండి, ఈ ఒక్క చెట్టుకు మాత్రమే బాగా కాసాయి. మిగతా చెట్లన్నిటికి కూడా అక్కడొకటి పిందెలు ఉన్నాయన్నమాట. అంటే వీళ్ళు సాగు చేయలేదు, వదిలేశారు. ఎక్కువ భూమిని చేయలేక వదిలేశారనమాట. అందుకే మిగతా చెట్లకు కాయలేదు. ఈ ఒక్క చెట్టుటి 4 ఫ్యామిలీస్కి అయితే సరిపోతున్నాయి. అంత బాగా కాస్తుంది ఈ చెట్టు నిండా కూడా జురుకులు అయితే ఉన్నాయి. అందుకే హరి నువ్వు బయటే ఉండు, లోపలికి వస్తే చిన్నగా కరవవు, అవి ఎక్కువ పెయిన్ వస్తుంది అనేసి హరి నన్ను బయటే ఉండమని చెప్తున్నాడు. బట్ నేనైతే వీడియో కోసం ఒకసారి లోపలికి వెళ్ళి అలా వీడియో తీస్తున్నాను అనమాట. హరికి కూడా భయం వేసి ఒక కట్టె తీసుకొని కట్టెతో అన్ని రాల్పి కింద పడిన తర్వాత జురుకులన్నీ పక్కకి వెళ్ళిపోయిన తర్వాత తీసుకున్నాడు అనమాట. అక్కడికి కూడా చాలా మ్యాంగోస్కి జురుకులు ఉండడంతో హరి పట్టుకోగానే హరి చైన్ మొత్తం కూడా కట్ చేశాయి. ఇంకా ఏం చేస్తాం, హస్బెండ్ అంటే అంతే కదా, వైఫ్స్ కోసం అలా త్యాగం చేస్తూ కష్టపడుతూ ఉంటారు. మీ హస్బెండ్స్ కూడా అంతేనా? ఒక్కసారి కామెంట్ చేసి నాతో షేర్ చేయండి. హరి మాత్రం మ్యాక్సిమం మమ్మల్ని ఏమీ తగలకుండా అలా ఉండడానికి ట్రై చేస్తాడు. ఇంకా బై మిస్టేక్ అది ఏం చేయలేం కదా. మీ హస్బెండ్స్ ఎలాంటి బ్యాచ్ కామెంట్ చేసి నాతో షేర్ చేయండి. కనీసం నన్ను పట్టుకోనివ్వలేదు. ఇంకా నేనే వీడియో కోసం అనేసి ఏమీ లేని మామిడికాయలని తీసుకొని మీకు చూపిస్తున్నాను అనమాట. చెట్టుకి మాగిన మ్యాంగోస్ చాలా తీపి ఉంటాయి. అందుకోసం వెతుకుతున్నాం, కానీ అందరూ కోసుకొని వెళ్ళిపోతున్నారు. అందుకే 1-2 మాత్రమే దొరికాయి. అవి కూడా హాఫ్ మాత్రమే మాయిపోయి, ఇంకొక హాఫ్ కుళ్ళిపోయిందనమాట. అది ఎందుకో అర్థం కాలేదు. ఇంకా ఇంటికి తీసుకొచ్చేసి అక్కడ వేసేస్తే ఇంట్లో ఒక్కొక్కటి మాగుతూ ఉంటాయి. అవి చెడిపోకుండా తింటే చాలే, ఒక 20-30 కాయలు అనేసి కొన్ని కాయలు మాత్రమే కోసుకున్నాం అనమాట. కొద్దిగా మాగుతూనే ఫ్రిడ్జ్లో పెట్టేస్తే చెడిపోకుండా ఉంటాయి. చూడండి, అన్ని మామిడికాయలు, ఒక్క మ్యాంగో మాత్రమే ఎల్లో కలర్లో ఎంత బాగా కనిపిస్తుందో కదా. ఇంకా మాకు టెంకాయ చెట్లు కూడా ఉన్నాయి. మా మామయ్య చనిపోయాడు కదా, ఇంకా మేము టెంకాయలు కొట్టకూడదు అనేసి అలానే ఉంచేశారు. అదే హరి అడుగుతున్నాడు, కొబ్బరి ఉందా, మనం టెంకాయలు కొట్టకూడదు కదా అని అంటే, మనము చీల్చి ఇక్కడే నీళ్ళు తాగేసి మళ్ళీ కొబ్బరి తీసుకొని ఎండబెట్టుకోవచ్చు అని చెప్తున్నాను. ఇవి అంటి మామిడికాయలండి, చెట్టు నిండా ఉన్నాయి. అసలు చూడ్డానికి 2 కళ్ళు చాలలేదన్నమాట. చూస్తున్నారు కదా ఎంత నిండా ఉన్నాయి. ఒక కొమ్మకి మినిమం ఒక 20-30 మ్యాంగోస్ అయితే ఉన్నాయి అంటి మామిడికాయలు. ఇది మనదా లేకుంటే మీ పెద్దనాన్న వాళ్ళదా అని అడిగితే ఇది మనదే, ఇది మొత్తం కూడా అని చెప్తున్నాడు. ఇంకా ఇంటికి వచ్చేసి ఇంకా అవన్నీ కూడా ఆరబోసాము. మందు పెడితే త్వరగా మాగుతాయి, కానీ అవి తొందరగా కుళ్ళిపోతాయి అనేసి ఒక చోట పోసామన్నమాట. ఒక్కొక్కటి మాగుతూ ఉంటుంది, తినచ్చులే అనేసి. షన్ను ఇంటికి వస్తూనే ఒక మామిడికాయ చూసి, ఒక్కటే తెచ్చావా, దండిగా తెచ్చావా అని అడుగుతుందన్నమాట నన్ను. లేదమ్మా, ఎక్కువ తెచ్చానని చెప్పాను. ఇంకా నేను వెంటనే ఆతృత తట్టుకోలేం కదా, మ్యాంగోస్ని చూసిన తర్వాత కొద్దిగా మాగిన మామిడికాయ తీసుకొని కట్ చేసుకొని బాగునింది మాత్రమే
తింటున్నాను. మీలో ఎంతమంది ఇలా మామిడికాయ పిచ్చి వాళ్ళు ఉన్నారో కామెంట్ చేసి నాతో షేర్ చేయండి. అలాగే ఎలాంటి వీడియోస్ కావాలో ప్లీజ్ కామెంట్ చేయండి. మనకి 3K సబ్స్క్రైబర్స్ ఉన్నారు కానీ మనకి వ్యూస్ అయితే తక్కువ వస్తున్నాయండి. మీకు వీడియోస్ ఎలాంటి కంటెంట్వి కావాలో ప్లీజ్ కామెంట్ చేసి నాతో షేర్ చేస్తే నాకు కూడా తెలుస్తుంది కదా. మనం కూడా మానిటైజేషన్ అయిపోయి కంప్లీట్ చేసుకొని త్వరగా డెవలప్ అవుదాము. ఓకేనా? బాయ్. అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.